హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. మేమైతే బీచ్కి వెళ్తున్నామండి, మా ఫ్యామిలీ అందరం కలిసి. అది ఏ బీచ్, ఎక్కడుంది, ఆ బీచ్ అనేది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అనేది మీకు కూడా చూపించాలి అనిపించింది. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. పిల్లలైనా పెద్దలైనా చాలా ఎంజాయ్ చేస్తారు కదండి. అలాగే నెల్లూరు నుండి మైపాడు బీచ్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అది తెలియని వాళ్ళ కోసం చెప్తే యూజ్ అవుతుంది కదా అని నేను చెప్తున్నానండి. నెల్లూరు నుండి మైపాడు బీచ్కి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. బీచ్కి వెళ్ళే దారిలో కొబ్బరి చెట్లు, అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయన్నమాట. మాకైతే చూడడానికి చాలా బాగుంది అనిపించిందండి. అలాగే చేపల చెరువు చుట్టూ కూడా కొబ్బరి చెట్లు వేశారనమాట, గట్టు చుట్టూ కూడా. ఎంత బాగుందంటే మాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి. చూడడానికి కూడా చాలా అందంగా అనిపించింది. బీచ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ చేసి మేమైతే డ్రెస్సులు కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. అలాగే దగ్గరలో పోలీస్ స్టేషన్ కూడా ఉంది, ఏదైనా ప్రాబ్లం వచ్చినా. ఇంకా వచ్చేసి అక్కడ చిన్న చిన్న షాప్స్ కానీ, ఫిషెస్ కానీ, సీ ఫిషెస్ కానీ చాలా ఉన్నాయి. మాకైతే బీచ్ దగ్గరికి వస్తుంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళిపోతామా అని. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట, బీచ్కి వెళ్ళాలి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ అండి. సమ్మర్ కదా, అందరూ కూడా హాలిడేస్లో ఈ బీచ్కి వచ్చారండి. చూడండి, బీచ్కి చాలామంది వచ్చారు. అలాగే ఇక్కడ ఫిషెస్, మసాలా కలిపి పెట్టిన ఫిషెస్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అని చాలా చాలా ఉన్నాయి. ఇంకా మసాలా కలిపి పెట్టిన ఫిషెస్ అయితే మేము అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. మేమైతే ఫిషెస్ తిన్న తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం అనమాట. పిల్లలకి వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ స్టిక్స్ ఉన్నాయి అక్కడ, అవి ఇప్పించాము. మేమైతే ఫ్రైడ్ చేసిన ఫిషెస్ టేస్ట్ ఎలా ఉంటుందని టేస్ట్ చేసామండి. ఇంకా దాని తర్వాత బీచ్లో ఒక 2 గంటల పాటు ఆడుకున్న తర్వాత ఈ బీచ్ దగ్గర శివాలయం ఉంటుందండి. మనకి ఈ శివాలయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో మెయిన్ శివాలయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. గోపురాలలో పెట్టారు. అవి ఏమేంటివి అంటే శ్రీ సోమేశ్వరుడు, సోమనాథ్ అనమాట. గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది ఈ శివలింగం అనేది. ఇలా గోపురాలలో పెట్టారనమాట శివలింగాలన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి శివలింగం అనమాట, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి శ్రీ మహాకాళేశ్వరుడు అండి, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ శివలింగం అనేది. మీరందరూ కూడా దర్శించుకోవాలని మీకు చూపించానండి. అలాగే ఓంకారేశ్వరుడు మమ్మలేశ్వరపురం, ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట.
ఈ శివలింగం అనేది. అక్కడ ఉన్న శివలింగాలు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ శివలింగాలు కూడా ప్రతిష్ఠించారనమాట. శ్రీ కేదారేశ్వరుడు, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ అనమాట ఈ శివలింగం వచ్చేసి. ఇక్కడున్న కొన్ని శివలింగాలు అయితే ఓపెన్ చేసి ఉంచారండి, కొన్ని క్లోజ్ అయ్యాయి. ఓపెన్ అయినంత వరకు మీకైతే చూపిస్తున్నాను అనమాట. శ్రీ భీమేశ్వరుడు, భీమాశంకర్, పూణే మహారాష్ట్రలో ఉంటుంది ఈ శివలింగం వచ్చేసి. అలాగే ఇంకో శివలింగం వచ్చేసి చూపిస్తాను కండి, అది కూడా శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనమాట. శ్రీ త్రయంబకేశ్వరుడు, నాసిక్ మహారాష్ట్రము. అలాగే శ్రీ వైద్యనాథేశ్వరుడు, దేవగర్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. శ్రీ నాగేశ్వరుడు, ద్వారకా గుజరాత్ రాష్ట్రం అండి. శ్రీ రామలింగేశ్వరుడు, రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ లింగం వచ్చేసి. శ్రీ కృష్ణేశ్వరుడు, ఔరంగాబాద్ మహారాష్ట్రంలో ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, పళని తమిళనాడు రాష్ట్రం అండి. ఇక్కడ వరకైతే క్లోజ్ అయ్యాయి కొన్ని. పెద్ద నంది అయితే ఉందండి. ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగుంది అనమాట ఈ టెంపుల్ అనేది. పెద్ద శివలింగం, అలాగే పెద్ద నందీశ్వరుడు, అసలు ఎంత బాగుందంటే టెంపుల్ కూడా డే టైంలో అయితే చాలా బాగుంటుందండి. అభిషేకం చేయించుకునే వాళ్ళు అభిషేకం చేయించుకుంటున్నారు. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా ఈ బీచ్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ రావాలండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.